హాయ్. హలో. బిస్మిల్లాబాద్ అండి. ఇవాల్టి టిఫిన్ సెక్షన్ వచ్చి రైస్ అండ్ కందిబ్యాళ్ళు కలిపి కుక్కర్‌లో 4, 5 విజిల్స్ రానిచ్చుకోండి. మీకు అవైలబుల్‌లో ఉన్నటువంటి వెజిటబుల్స్ తీసుకోండి. టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఉప్పు, మిరప్పొడి, పసుపు ఇవి సాంబార్ పొడి తీసుకోండి. సాంబార్ పొడి ప్లేస్‌లో మీ ఇష్టమండి. బిస్మిల్లాబాద్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టేసుకోండి. మనము ఉడకబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా! అది మెత్తగా మ్యాష్ చేసుకోండి గరిటెతోనే. మ్యాష్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టి పోపు వేసి అందులోకి మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. త్వరగా మగ్గిపోతాయి. తర్వాత బాణలి పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఈ మసాలాలు వేసాం కదా! అవన్నీ ఏసి బాగా కాస్త దోరగా వేగనించాక టమాటాలు యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి బాగా పిండేసి. ఆ తర్వాత ఇది బాగా ఉడుకుపట్టాలండి. ఉడుకుపట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని ప్లస్ రైస్‌ని ప్లస్ వెజిటబుల్స్‌ని అన్నీ కలిపి ఉడకబెట్టండి. పులుపు, కారం అన్నీ పడతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడితో బాయ్.